మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యప్రసాద్. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి 10 మంది అల్లరి మూకలు వైద్యులపైన దాడి చేసిన ఘటనపైన కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలియజేశారు. ఆయన కథనం మేరకు చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థులు తాగిన మైకంలో అందులో ఒకరికి చేతికి గాయాలు కావడంతో ఇద్దరు కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న రేడియాలజిస్ట్ అతనికి గాయం తగిలిన మోచేతిని ఎక్స్రే తీసి ఎక్కడా కూడా ఫ్రాక్చర్ లేదని చెప్పగా, ఫ్రాక్చర్ ఉంది కానీ లేదని ఎలా అంటున్నామని తాగిన మైకంలో అతనితో వాగ్వాదానికి దిగాడు. 10 మంది కలిసి ఇద్దరు వైద్యులపైన దాడికి దిగారు. వెంటనే అపోలో వైద్య సిబ్బంది టూ టౌన్ సిఐ నెట్టికంటయ్యకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అందులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో 8 మంది పరారీలో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 300 మంది జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి బాయ్కాట్ చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమానికి దిగారు. అపోలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి, టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య జూనియర్ వైద్యులకు నచ్చజెప్పి వారిని విధుల్లోకి హాజరయ్యేలా చేశారు. ఎవరైతే పరారీలో ఉన్నారో వారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని, ప్రస్తుతం కేసు నమోదు చేస్తామని, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. నైట్ అర్ధరాత్రి పైన ఇద్దరు అబ్బాయిలు బాగా మందు తాగేసి అందులో వాళ్ళ వెనక 6-7 మంది అబ్బాయిలు కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళలో ఒకరికి మోచేతికి ఇంజురీ ట్రీట్మెంట్ కోసం వచ్చి ఆ ట్రీట్మెంట్కి వచ్చిన దాంట్లో తాగి ఉన్నట్టు ఎవరు ఎక్స్రే తీసారో తెలియదు, ఎవరు ఏం చేశారో తెలియదు. డాక్టర్ ఆర్గ్యూ చేయడం జరిగింది. ఎక్స్రే తీసే రేడియాలజిస్ట్తో గొడవపడి అతని మీద చేతితో అతని ముక్కు మీద కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్స్రేలో మీకు ఫ్రాక్చర్ లేదనేసరికి నువ్వా చెప్పేదన్నట్టు నిర్లక్ష్యంగా మాట్లాడి ఫ్రాక్చర్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్, నేను ఇక్కడే ఉంటానన్నట్టు ఆర్గ్యూ చేయడం. ఇంతమంది రావద్దండి అటెండర్స్, ఇంకా ఒకరైతే ఉంటారు కదా అంటే దానికి ఆర్గ్యూ చేసుకుని ఈ విధంగా డాక్టర్ని అసలు చేసి గొడవ చేసి గాయపడుతుంటే వాళ్ళు అతనికి ఫ్రాక్చర్ ఇంజరీ అని చెప్తున్నారు. దాని మీద అందరూ కంప్లైంట్ కేసు రిజిస్టర్ అయిపోయింది. అందులో ఎవరి డీటెయిల్స్ నైటే కనుక్కున్నాం. 2 పేర్లు మాకు చూపించాయి. ఒకరు షరీఫ్, ఆ అబ్బాయి బజారీకి చెందినవాడని, ఇంకొక షరీఫ్ అనే డీటెయిల్స్ తెలియదు ఎప్పుడు. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళ పట్టుకుని మిగిలిన వాళ్ళు కూడా ఎవరినైతే కనుక్కుని ఎవరైతే ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఇందులో ఎవరైతే విచక్షణ కోల్పోయి ఇలాంటి చర్యలు పాల్పడతారో తప్పనిసరిగా క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే వారి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. తదుపరి వారి మీద ఏదైతే ఇక్కడ జరిగిందో ఆ సంగతి మేరకు 100% చర్య తీసుకుంటారు. అందులో ఏదైనా నాన్ బెయిలబుల్ ఉంటే పక్క జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపడం జరిగింది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక 8 మంది అంటే 10 మంది ఉన్నారని సీసీ ఫుటేజ్ కూడా అన్ని చూసాం. వాళ్ళు వచ్చింది మేము కూడా వెరిఫై చేసాం. అందులో ఇద్దరు అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, వాళ్ళు పూర్తిగా తాగి ఉన్నారు. ఎక్కడో కింద పడిపోయి ఆ చేతిని దెబ్బ తగ్గించుకొని వచ్చి అనవసరంగా డాక్టర్తో ఆర్గ్యూ చేయడం, సెక్యూరిటీ గార్డు పోలీస్ చెప్పిన వినకుండా వాళ్ళు బిహేవియర్ మార్చుకోవడం, లేదా అది ఇంతవరకు పర్యావరణ దాటి దాని మీద ఏం జరుగుతుంది ఇప్పుడు విచారించాం. హాస్పిటల్ మేనేజ్మెంట్ అయిన నరేష్ ఇచ్చారు, నేను ఇద్దరు కూడా మాట్లాడాను. ఇక్కడ దయచేసి ఎవరైతే ఈ హాస్పిటల్ చికిత్స వస్తారో అటెండర్స్ అని చెప్పి ఒకరికి 10 మంది తోడై అక్కడ ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ చేయకుండా ఆర్గ్యూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. తాగిన మైకంలో ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. మళ్ళీ తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటే జీవితకాలం భవిష్యత్తు పనికిరాదని పోలీస్ తరఫున వార్నింగ్ చేస్తుంది.